అందరికి దక్కే ఒక మహత్తరమైన ఉద్యమం ఇప్పుడు 3వ దశలో జరుగుతుంది. కానీ వాటికి వీటికి తేడా ఏంటంటే రిజర్వేషన్లనే అంగీకరించని వర్గాలు ఉన్న సమయంలో రిజర్వేషన్లు అంగీకరించే కాడికి వాళ్ళే వచ్చేసారు. అతి కొద్ది కాలంలో సైమన్ కమిషన్ వచ్చిన కాంచి ఈ దళిత వర్గాల హక్కులు ప్రాతినిధ్యం మీద చర్చ మొదలైంది. అంతిమంగా పూనా ఒడంబడికతో ఆ చర్చ సారాంశం పూర్తయిపోయింది. ఒక 4 ఏళ్ళు పట్టింది. రిజర్వేషన్ను అంగీకరించమని అంటున్న వర్గాలే మళ్ళీ రిజర్వేషన్ అంగీకరించడం వల్లనే ఆ ఒప్పందం అమలు జరిగింది. మనం ఎంతో కొంత ముందుకు వచ్చేసాం. అంతిమంగా ఒక 4 ఏళ్లలో సర్దుబాటు అయిపోయింది. ఇప్పుడు రిజర్వేషన్లు ఎత్తేయాలి దళితులకు గిరిజనులకు అనేటోళ్ళు దేశంలో లేరు. రిజర్వేషన్లనే అంగీకరించమని కిరిగీసుకున్న వర్గాలు 4 ఏళ్ళు అంగీకరించి ఇప్పటికి అమలు జరగడానికి సహకరిస్తుంది. బీసీల మండల కమిషన్ రిపోర్ట్ మేము ఆమోదించకుండా మేము అడ్డుపడతామని చెప్పి ఉన్నత వర్గాలు అడ్డం పడ్డా కూడా మళ్ళీ సర్దుబాటు జరిగింది. చట్టం వచ్చినాక అందరూ ఆమోదించారు. బీసీల రిజర్వేషన్లు ఎత్తేమని చెప్పి అడిగేటోళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. బహుశా అది కూడా ఆ సంఘర్షణ కూడా ఈ దేశంలో ఒక 2-3 ఏళ్ళు కొనసాగింది. మండల అనుకూల వ్యతిరేక ఉద్యమాలు ఒక 2-3 ఏళ్ళు కొనసాగింది. అంటే అసలే రిజర్వేషన్ అంగీకరించని వర్గాలు దళితుల రిజర్వేషన్ వచ్చేటప్పటికి 3-4 ఏళ్ళలో సర్దుబాటు చేసుకున్నారు, సహకరించారు. మండల కమిషన్ రిపోర్ట్ అమలు జరగడానికి మళ్ళీ సహకరించారు. 2-3 ఏళ్లలో ఘర్షణ అయిపోయింది. కానీ ఉన్నది పంచుకుందామంటే దళితుల్లో ఉండబడే దోసుకునే వర్గం ఏమవుతున్నదో 30 ఏళ్ళు ఎమ్మడబడుతుంది. 30 ఏళ్ళు ఉన్నది పంచుకుందామంటే అసలే అంగీకరించమన్న వాళ్ళు 3-4 ఏళ్లలో సర్దుబాటు చేసుకున్నారు. కానీ ఉన్నది పంచుకుందామంటే దళిత వర్గాల్లో ఉండబడే మొత్తం అవకాశాలు దోసుకోవడానికి ప్రయత్నం చేసిన ఒక వర్గం మాత్రం ఇప్పటికీ మేము అడ్డుకుంటామని మాట్లాడుతున్నాం.